जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे उत्तरशालिवाहनसखे बौद्धरामावतारक्षेत्रे अस्मिन् వ్యవహారిక ఏంటో నాకు మతిమరుపు కూడా వచ్చేసినట్టుంది. ఇగో లక్ష్మి, ఇది ఏ సంవత్సరం చెప్పమ్మా కొంచెం. అత్తయ్య గారు, నాకు కొంచెం తెలియదండి తెలుగు సంవత్సరాల పేర్లు. సరిపోయింది. ఇది ఎక్కడ కూడా తల్లి, తెలుగు సంవత్సరాల పేర్లు కూడా నీకు తెలియదు. నేను ఇదే పెద్దదాన్ని మర్చిపోయాను, నువ్వు కూడానా? సరే అయితే విను. నీలాంటి చక్కటి కోడళ్ళ కోసమే పరిమళ గారు ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. దాని పేరు నారాయణి టాక్సే. దాంట్లో మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నారు. అందులో ఈసారి తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి యొక్క విశిష్టత, అవి ఎలా ఆవిర్భవించాయి, వాటి కథ అన్నీ కూడా చెప్తున్నారు. చక్కగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా నువ్వు నీ స్నేహితురాళ్ళు కూడా వినండి అమ్మాయి. అలాగే అత్తయ్య, నేను ఆ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాతో పాటు నా స్నేహితురాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదా ఈ విషయాలు, చక్కగా వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. వాళ్ళందరితో పాటు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి మంచి విషయాలన్నీ ఉన్నాయి. ఉంటాను మరి. శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుగు సంవత్సరాలు, వాటి యొక్క విశిష్టత, వాటి ఆవిర్భావ సందర్భం, వాటి పేర్లు, వాటి అర్థాలు వివరంగా తెలుసుకుందాం. దీన్ని తెలిపే ప్రయత్నం చేస్తాను. సానుకూలంగా వీడియో మొత్తం వినండి. ఆవిర్భావ కథ ఈ విధంగా ఉంది. ఒకనాడు నారదుడు తను మాత్రమే విష్ణు భక్తుడినని, ఈ సంసార జంఝాటాలు తనకు లేవని, నిరంతరం విష్ణునామం తప్ప తనకు ఇంకేమీ లేదని తెలుపగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయచే నారదుడు ఒక కొలంలో స్థానమాచరించి బయటికి వచ్చిన వెంటనే స్త్రీ రూపం దాల్చారు. అంతటా కొంతకాలానికి ఒక రాజుని పెండ్లాడి 60 మంది కుమారులను కనగా, వారు ఒకనాడు యుద్ధమునకు తండ్రితో పాటు వెళ్ళి వారందరూ కూడా మరణించగా, నా బిడ్డలు ఏరి అని నారదుడు విలసించి విష్ణుమూర్తిని ప్రార్థించగా, విష్ణుమూర్తి అనుగ్రహించి వారు ఎక్కడికి పోలేదు. వారు 60 సంవత్సరములుగా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అంతటా నారదుడు మరలా ఆ కొలనులో మళ్ళీ స్థానమాచరించగా, తన పూర్వ శరీరం దాల్చి విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణుమాయని తెలుసుకున్నవాడే స్వామికి అనేక విధముగా ప్రార్థించసాగి వైకుంఠానికి వెళ్ళాను. ఇంకా మనం జ్యోతిష్ శాస్త్రంలో మానవ జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, దీనికి సంవత్సరాలకి సంబంధం ఏమిటన్నది తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో మానవ జీవన ప్రమాణం 120 సంవత్సరములుగా తెలియవస్తోంది. అవి వింశోత్తరీ దశలుగా మనం తెలుసుకుంటాం. రవిదశ 6 సంవత్సరములు, చంద్రదశ 10 సంవత్సరములు, కుజదశ 7 సంవత్సరములు, రాహుదశ 18 సంవత్సరములు, గురుదశ 16 సంవత్సరములు, శనిదశ 19 సంవత్సరములు, బుధదశ 17 సంవత్సరములు, కేతుదశ 7 సంవత్సరములు, శుక్రదశ 20 సంవత్సరములుగా ఉన్నది. మానవ దశా సంవత్సరముల ద్వారా మానవ ఆయుష్ను విభజించి ఈ విధముగా మొత్తం 120 సంవత్సరములుగా మనకు తెలియవస్తోంది. మనకు తెలుగు సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమవుతుంది. దీనినే యుగాది, ఉగాది అని కూడా తెలుసుకుంటాం. మనము తెలుగు సంవత్సరములు, వాటి పేర్లు, వాటి అర్థాలు తెలుసుకుందాం. ప్రభవ అధికము, విభవ సుఖం, శుక్ల సమృద్ధి, ప్రజోద్యూత ఆనందం, ప్రజోత్పత్తి అభివృద్ధి, అంగీరస భోగాలు, శ్రీముఖ వనరులు సమృద్ధి, భావాభవ ఉన్నత భావాలు, యువ వర్షాలు, ధాత అనారోగ్యం, బాధలు తగ్గుతాయి, ఈశ్వర క్షేమం,
ఆరోగ్యం బహుధాన్య సుభిక్షం ప్రమాది మధ్యస్థ వర్షాలు విక్రమ పంటలు వృష సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి చిత్రభాను అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి స్వభాను ఆరోగ్యం తారణ బాగా మేఘాలు దట్టంగా ఉండడం పార్థివ ఐశ్వర్యం వ్యయ అతివృష్టి సర్వజిత్ సంతోషం సర్వధారి సుభిక్షం వరోధి ఇబ్బందులు పడే సమయం వికృతి భయంకరం ఖర సాధారణం నందన ఆనందం విజయ శత్రుజయం జయ లాభాలు మన్మథ బాధలు తొలగిపోవుట దుర్ముఖి ఇబ్బందులు ఉన్నా కూడా క్షేమంగా ఉండడం హేళంబి సంతోషం విళంబి సుభిక్షం వికారి అనారోగ్యం సర్వారి చీకటి ప్లవ ఒడ్డు శుభకృత్ శుభములు శోభకృత్ లాభాలు క్రోధి కోపం విశ్వావసు ధనం సమృద్ధి పరాభవ ఎక్కువ అవమానాలు ప్లవంగా నీరు కీలక పంటలు సౌమ్య శుభ ఫలితాలు కలిగిస్తుంది సాధారణ మామూలు పరిస్థితులు ఉంటాయి విరోధీకృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది పరిధావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది ప్రమాదీచి ప్రమాదాలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది రాక్షస కఠిన హృదయం నల పంటలు బాగా పండుతాయి పింగళ సామాన్య ఫలితాలు కాళయుక్తి కాలానికి అనుకూలంగా ఫలితాలు సిద్ధార్థి కార్యసిద్ధి రౌద్రి చిన్నపాటి బాధలు దుర్మతి వర్షాలు దుందుభి క్షేమం రుధిరోద్ఘారి ప్రమాదాలు రక్తాక్షి అశుభాలు క్రోధన విజయాలు అక్షయ తరగని సంపదలు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు అమ్మవారి అనుగ్రహం నలుగురికి కలగజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.